చాలా మంది ముందు ముద్దమందారం ఒకటి ఉండే, ఓకే. గుప్పడంత మనసు ఒకటి, అవి రెండు అయిపోయిన తర్వాత బ్రహ్మముడికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అంటే మా ఓన్ అని చేసుకుంటారు కదా పర్సన్, అలా మెసేజ్ చేస్తుంటారు. అవును, మా ఇంట్లో అబ్బాయిలా ఉన్నాడు. నేను కమెంట్స్ కూడా చెక్ చేశాను, మా ఇంట్లో చిన్నోడు ఇట్లానే ఉంటాడు, మా ఇంట్లో పెద్దోడు ఇట్లానే ఉంటాడు. చాలా హ్యాపీ ఉంది. అదే కదండి కావాలి ఒక ఆర్టిస్ట్ కి, గుర్తింపే కావాలి. ఫ్యాన్స్ ఉన్నారు, లవ్ స్టోరీస్, ప్రపోజల్స్. లవ్ స్టోరీస్ లేదు, ఒక లవ్ స్టోరీ ఉంటే తర్వాత మీకు ఇంటర్వ్యూ చెప్తా. ఒక సీరియల్ హిట్ పడిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది రాదు, అసలు రాదు. చాలా మందికి పాలిటిక్స్ చేస్తే తప్ప, లేదంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ని ఏదో ఒక చేస్తే తప్ప అసలు ఛాన్సెస్ ఇవ్వరు అనేది ఉంది, ఒక రూమర్ అయితే నడుస్తుంది. నిజమేనా అది? మెయిన్ ఏమంటే ఛానల్లో ఉంటుంది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఇక్కడ నుంచి ఒక 5 మెంబర్స్ పంపి ఒక ఇండస్ట్రీలో క్లోజ్ పీపుల్ అంటే, నేను ఏదన్నా ప్రాబ్లం రాగానే, ఏదైనా ఇష్యూ రాగానే వీళ్ళకే ఫస్ట్ ఫోన్ చేసి షేర్ చేసుకుంటాను అని పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఇది పరమర్ సందర్భంలోనే చేసిన తక్కువ రోజులైనా నార్మల్గా ఊర్లో ఉండే వాళ్ళకి, విలేజెస్ వాళ్ళకి షూట్స్ ఎలా జరుగుతాయి ఏంటి, పడే కష్టం కానీ అవన్నీ కానీ తెలియవు. నేను చాలాసారి తిరుపతికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే షూట్ అంటే నైట్ బయలుదేరి మార్నింగ్ బస్సుకి మార్నింగ్కి వచ్చి అలా వెళ్ళి రిలీజ్ నిద్ర లేకుండా వెళ్ళిన రోజులు. బాబీ గారికి అంటే ఫ్యాన్స్ కోసం అడుగుతున్నాను, బాబీ గారికి నచ్చాలంటే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎలాంటి మంచి అమ్మాయి ఉండాలి, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండాలి, ఇంట్లో వాళ్ళు బాగా చూసుకోవాలి. మెయిన్ ఇండస్ట్రీలో ఏంటంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, గుండె నిండా గుడిగంటల్లో రవిలాగా, పడమటి సంధ్యారాగంలో ఆదిత్యలాగా అందరినీ ఎంటర్టైన్ చేసిన బాబీ గారు మనతో ఉన్నారు. మరి రియల్ లైఫ్లో బాబీ గారు ఎలా ఉంటారు అనేది డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సారీ ఫస్ట్ ఇంత లేట్ చేసినందుకు, వెయిట్ చేయించినందుకు. ఓకే, పర్లేదు. యా, చాలా మందికి అంటే మీ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో రవిలాగా అందరూ కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది సక్సెస్? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నార్మల్గా మనం ఈ జర్నీలోకి, ఏదైతే ఇండస్ట్రీ జర్నీ ఉందో, ఇది స్టెప్ తీసుకోవడమే చాలామంది ఎట్లా అంటే ఒక క్వశ్చన్ మార్క్లా స్టార్ట్ అవుతుంది వాళ్ళ జర్నీ. మనం హిట్ అవుతామా, ఫ్లాప్ అవుతామా, అసలు అవకాశం రావడమే గొప్ప అయితే సక్సెస్ అవుతామా లేదా అనేది. స్టార్టింగ్లో ఎలా ఉండే అంటే, జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండే మీ ఎక్స్పీరియన్స్? అంటే భయంతోనే స్టార్ట్ అయిందా? అంటే ఎవరికైనా ఉంటుంది కదా, కొంచెం అయితే భయం ఉంది. తర్వాత నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, ఎలా అయినా వస్తామని. ఓకే, ఎలా స్టార్ట్ అయింది అంటే ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అవ్వక ముందు బాబీ గారు ఏం చేస్తుండే, ఏం చదివేవారు, ఎక్కడి నుండి వచ్చారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఫ్రమ్ తిరుపతి. ఓకే. తిరుపతిలో ఉండేవాడిని, ఫ్యామిలీ అంతా తిరుపతి. తిరుపతి లోకల్ ఆర్ చుట్టుపక్కల? తిరుపతి సిటీయే, కానీ కొంతవరకు నేను 5th క్లాస్ వరకు చదువుకుంది తిరుపతి నియర్ గాదంకి, ఒక విలేజ్ అని, గాదంకి విలేజ్లో ఉన్నా. తర్వాత మొత్తం మళ్ళీ తిరుపతి స్టడీస్ మొత్తం మళ్ళీ తిరుపతి. ఓకే. డాడీ మమ్మీ ఏం చేస్తుంటారు? మా మదర్ హౌస్ వైఫ్, నాన్న ట్రావెల్స్, కొంచెం క్యాబ్ డ్రైవర్, అలాగా ఓన్ వెహికల్. మా సిస్టర్ ఉంది. మ్యారేజ్ అయిపోయింది అని విన్నాను. అయిపోయింది. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, ఒక సీరియల్ తన మ్యారేజ్ కోసం అని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకోవడం వల్ల రీప్లేస్ చేశారు. ఈటీవీ మౌన పోరాటం సీరియల్. ఓకే, అందులో మీరు విలన్ హీరో, వన్ ఆఫ్ ది హీరో. యమునా గారి చిన్న కొడుకు. ఓకే, ప్రెజెంట్ నడుస్తుంది ఆ క్యారెక్టర్ నాది. ఓకే, బట్ రీప్లేస్ చేశారు. రీప్లేస్ కొన్ని అన్ని కారణాల వల్ల జరగాల్సి వచ్చింది. కారణాలు ఏంటి? ఇదే మెయిన్, సిస్టర్ మ్యారేజ్, వాళ్ళకి కొంచెం బ్యాంకింగ్ లేదు, ఇంక సడన్ గా బ్లైండ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. అంతే. ముందు అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో, లేదంటే మీరు? అంటే మా సిస్టర్ చెప్పాను కదా, మా ఓన్ సిస్టర్ ఇలా తమిళ్లో యాక్ట్ చేసేది మూవీస్. ఓకే. అలా తమిళ్ మూవీస్ కొంచెం హీరోయిన్గా కూడా చేసాను, తను రిలీజ్ అయ్యే మూవీస్ చేసిన తను. కానీ ఇప్పుడు చేయట్లా, నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చిందా కానీ తన సపోర్ట్ అక్కడేం లేదు, అంతా తమిళ అమ్మాయిది, చెన్నై. ఓకే. నార్మల్గా ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్కి మీకు ఛాన్స్ వచ్చింది? ఎన్ని డేస్కా? ఎన్ని డేస్ పట్టింది? ఒక 1 వీక్.
1 వీక్ లోనే వచ్చేసిందా? నేను వచ్చి హైదరాబాద్కి వచ్చాను, ప్రాపర్ ప్లాన్ చేసుకుని వచ్చాను నేను హైదరాబాద్కి. తెలుసు కదా మా సిస్టర్ ఉన్నారు, ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్, ఎవరిని కాంటాక్ట్ అయితే అవుతుంది పని అని వచ్చాను. ఒక మేనేజర్ త్రూ అలా ఫొటోస్ పంపించాను. వచ్చిన 2 days తీసుకున్న, ఆ 2 daysకి అంత ఫొటోస్ పంపించేసా. యాక్చువల్గా విత్ఇన్ కాల్ చేశారు, ఇలా జమ్ని ఫస్ట్ ప్రాజెక్ట్ జమ్ని హంసగీతం అనే సీరియల్ అని గెస్ట్ రోల్, మంచి క్యారెక్టర్. ఫస్ట్ స్టార్టింగ్ 1 week టెలికాస్ట్ లో కూడా కనిపించా. ఓకే, అలా జర్నీ అలా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ వరకు టోటల్ గా ఎన్ని సీరియల్స్ లో కనిపించుంటారు ఇప్పటి వరకు? ఒక 4-5 చేశాను. 4-5 చేశారు. బట్ ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే గుండె నిండా గుడి గంటలు రవి క్యారెక్టర్. నిజంగా అంటే ఊర్లలో అండ్ సిటీలో కూడా చాలా మంది సీరియల్స్ చూస్తారు. అసలు జెంట్స్ మీరే చూసారు, జెంట్స్ కలుస్తుంటారు, జెంట్స్ చెప్తుంటారు. నాకు తెలిసి జెంట్స్ చాలా మంది ఫాలో అవుతారు ఈ సీరియల్, లేడీస్ చాలా మంది. ముందు ముద్దమందారం ఒకటి ఉండే, గుప్పడంత మనసు ఒకటి, అవి 2 అయిపోయిన తర్వాత బ్రహ్మముడికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు. మొత్తం అది జీ తెలుగు సీరియల్ అది. కనెక్ట్ అయిన హిట్ సీరియల్స్, జనాలు కనెక్ట్ అయిన హిట్ సీరియల్స్ అలా అంటే మా ఓన్ అని చేసుకుంటారు కదా పర్సన్, అలా కొంతమంది మెసేజ్ చేస్తుంటారు. అవును, మా ఇంట్లో అబ్బాయిలా ఉన్నాడు. నేను కమెంట్స్ కూడా చెక్ చేశాను. మా ఇంట్లో చిన్నోడు ఇట్లానే ఉంటాడు, మా ఇంట్లో పెద్దోడు ఇట్లానే ఉంటాడు, మా ఇంట్లో ఇలా జరిగింది అని అంత ఓన్ చేసుకున్నారు కదా. బయటకు వెళ్ళినప్పుడు జనాలు మిమ్మల్ని అంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది. అదే కదండి కావాలి ఒక ఆర్టిస్ట్కి, గుర్తింపే కావాలి. ఆ గుర్తింపు గుడిగంటల సీరియల్ ద్వారా వచ్చింది. ప్లస్ పడమర సందేరా కూడా మంచి గుర్తింపు నాకు, ఆదిత్య క్యారెక్టర్ మంచి ఉంటుంది అది. ఓకే, రియల్ లైఫ్ లో బాబీ గారు ఎలా ఉంటారు? రవి క్యారెక్టర్ కి కొంచెం దగ్గరగా ఉంటారా, ఆదిత్య గారి క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటారా? రవి క్యారెక్టర్ కి కొంచెం దగ్గరగా ఉంటా. రవి క్యారెక్టర్ కి. ఓకే, మీ లైఫ్ లో మరి అలాంటి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటివి? శృతి గారితో అలాంటివి ప్రెసెంట్ అయితే లేవు. ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు అసలు మీ లైఫ్ లో? లేవండి, ఆ లవ్ స్టోరీలు ఏం లేవు. ఏదో దాస్తున్నారు. లవ్ స్టోరీస్ ఏం అంటే చూడడానికి బాగున్నారు, చదువుకున్నారు, మంచి ఆర్టిస్ట్, సెటిల్ అయ్యారు. మీరు అనుకున్నంత సెటిల్ అవ్వాలా ఇప్పుడు? బట్ అంటే ఫేమ్ వచ్చింది, ఇంత అంటే తక్కువ జర్నీలో ఇంత గుర్తింపు రావడం అనేది చాలా కష్టం, కానీ మీకు వచ్చింది. సో ఫ్యాన్స్ ఉన్నారు, లవ్ స్టోరీస్, ప్రపోజల్స్. లవ్ స్టోరీస్ లేదు, ఒక లవ్ స్టోరీ ఉంటే తర్వాత మీకు ఇంటర్వ్యూ చెప్తా. ఓకే, సో జనరల్ గా అయితే ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా, నేను చూసాను కమెంట్స్ కూడా చాలా చూసాను. వస్తుంటాయి పర్సనల్ మెసేజ్ వస్తే, పెళ్లి చేసుకోండి అంటారు, నన్ను చేసుకోవచ్చు కదా అని. ఒక అమ్మాయి అయితే ఉంది, పెళ్లి చేసుకోండి నన్ను. ఇద్దరు ముగ్గురు చాలా మంది శృతి గారిని చేసుకున్నా అండి సీరియల్లో. ఫీల్ అయిపోతారు, అమ్మాయి ఏదన్నా స్టోరీ అలా పెట్టారు అనుకో శృతితో, చాలా మంది ఫీల్ అయిపోతారు. అవును, కొంచెం జెలస్ గా ఫీల్ అవుతారు. ఓకే, మీకు వచ్చిన కమెంట్స్ కానీ లేదంటే పర్సనల్ మెసేజెస్ కానీ మీకు బాగా అంటే గుర్తుండిపోయిన కమెంట్ అట్లా ఏమైనా గుర్తుందా? మెసేజ్ కానీ, అరే వీళ్ళు పెట్టారు నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అదే మీరు చెప్పారు కదా, అదే మా ఇంట్లో కొడుకుని చూసినట్టుంది నాన్న మిమ్మల్ని చూస్తే. చాలా ఒక జెంట్స్ అయినా మా చిన్న అబ్బాయిని చూసినట్టుంది. ఒక లేడీ అయితే తిరుపతి కాల్ చేశారు నాకు, ఇలా సేమ్ మా అబ్బాయి మీలాగా ఉండేవాళ్ళు అని చెప్పి చనిపోయారంట అతను. సేమ్ అలాగా నా కోసమే చూస్తున్నారంట ఆ సీరియల్. అలా నువ్వే గుర్తొస్తుంటావు అని చెప్పి అదొకటి గుర్తుంది. ఓకే, నార్మల్ గా ఆర్టిస్ట్ కి పర్సనల్ లైఫ్ అనేది ఒకసారి స్క్రీన్ మీద వెళ్ళిన తర్వాత మనం అసలు దాన్ని పట్టించుకోము. కెమెరాస్ ఆన్ ఉన్నంత వరకు కూడా మన పర్సనల్ లైఫ్ బాధని కానీ, కష్టాన్ని కానీ, హ్యాపీనెస్ ఏదైనా సరే పక్కన పెట్టేస్తాము. అలా ఏదైనా సిచ్యువేషన్లో మీ పర్సనల్ లైఫ్లో స్ట్రగుల్ అవుతూ బాధపడుతూ స్క్రీన్ పైన అంతా దాచేసుకొని చేసిన డేస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవునా, షేర్ చేసుకోవచ్చా మాతో ఏదైనా? నార్మల్ ఉంటుంది కదా టెన్షన్స్ అలాగా. ఓకే, అది కనిపించకూడదు కదా మనకు స్క్రీన్ మీద. ఎందుకంటే నార్మల్ గా ఆర్టిస్ట్ జర్నీస్ ఎప్పుడైనా వింటూ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక రోజు అనేది అలాంటిది షేర్ చేసుకుంటారు. కొంతమంది అయితే వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోయి, లేదంటే అమ్మమ్మ గారు చనిపోయి, వాళ్ళ ఫాదర్ కి మదర్ కి ఏదైనా అలాంటి అంటే సిచ్యువేషన్స్ ని అక్కడే షూట్ లో ఇంకా వాళ్ళు అటు టైం ఇచ్చారు కాబట్టి అక్కడే ఉండాలి. అంటే నార్మల్ మదర్ కొంచెం బ్యాక్ పెయిన్, కొంచెం హెల్త్ సరిగా ఉండటంలా అది కాల్లో వచ్చింది అనుకో, తర్వాత షూట్కి వెంటనే షార్ట్ పిలుస్తారు, అది ఉంటుంది మైండ్లో ఉంటుంది. ఇంకా అప్పుడు తీసేయాలి, మైండ్ తీసి ఇంకా షార్ట్లోకి వెళ్ళాలి. షార్ట్లోకి వెళ్ళి పర్ మంత్ కి ఎన్ని డేస్ షూట్స్ చేస్తారు జనరల్ గా?
ఒక సీరియల్ మినిమం 12 అలా చేస్తారు, 12-14. ఇప్పుడు ఏంటంటే 9-10 డేస్లో చేసేస్తున్నారు ఓకే. ఒక సీరియల్, 2 వీక్స్ మంత్కి. నార్మల్‌గా బయట జనాలందరూ కూడా మాట్లాడుకునే ఒక రెగ్యులర్ టాపిక్ ఉంది. ఏ ఆర్టిస్ట్‌లకి ఏంట్రా మస్తు సంపాదిస్తారు. కార్‌లో తిరుగుతారు, బంగ్లాల్లో ఉంటారు. నా కారు లక్ష లేదు, బంగ్లా లేదు. లక్షలు లక్షలు సంపాదిస్తారు. వాళ్ళ పేమెంట్స్ కూడా అట్లానే ఉంటాయి అని మాట్లాడుతూ ఉంటాం. ఒక్క డేలో 3 ఎపిసోడ్స్, 2.5 ఎపిసోడ్స్ చేస్తారు. మాకు ఇచ్చేది ఆ ఎపిసోడ్ పేమెంట్ మాత్రమే. ఓకే. అంతే. అంటే బయట జనరల్‌గా అంటే అది తెలీదు ఉంటదిలేండి. కదా! ఉంటది. మన మెయింటెనెన్స్ అలా ఉంటది మన మెయింటెనెన్స్ కాబట్టి ఉంటది. బట్టలు మనవే. అన్నీ మనమే మనమే కొనుక్కోవాలి. అన్ని మనమే. ఇంక అందంగా మనకు కనిపించాలంటే మనమే కొనుక్కోవాలి. ఓకే. అంతే. నార్మల్‌గా బాబీ గారికి సీరియల్స్‌లో కనిపించడం ఇష్టమా? లేదంటే బిగ్ స్క్రీన్ పైన మిమ్మల్ని మీరు చూసుకోవడం అంటే ఇష్టమా? అది బిగ్ స్క్రీన్‌లో అది ఇష్టమే. మెయిన్ నేను సీరియల్స్ ద్వారా ఎక్కువ దగ్గర అవ్వచ్చని, నాకు ముందు సీరియల్ నుంచికే రావాలి. అసలు గుర్తింపు ఎక్కువ ఉంటది కదా! రెగ్యులర్‌గా చూస్తుంటారు. ఆడియన్స్‌కి దగ్గర అవ్వచ్చు. తర్వాత ఛాన్స్ వస్తే మూవీస్‌లో. ఓకే. చాలా మందికి సీరియల్ ఇండస్ట్రీలో ఆహ్, కంటిన్యూ అంటే ఒక సీరియల్ హిట్ పడిన తర్వాత హ్మ్. మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ వస్తది. రాదు. అసలు రాదు చాలా మందికి. కొంచెం ఏమంటారు ఏదో ఒక పాలిటిక్స్ చేస్తే తప్ప, లేదంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌ని ఏదో ఒక చేస్తే తప్ప అసలు ఛాన్సెస్ ఇవ్వరు అనేది ఉంది. ఒక రూమర్ అయితే నడుస్తుంది. నిజమేనా అది? అలా ఏం లేదండి. మనకు నచ్చితే ఛానల్ మెయిన్ ఏమంటే ఛానల్‌లో ఉంటది ఇప్పుడు. ప్రొడ్యూసర్స్ అక్కడ నుంచి ఒక 5 మెంబర్స్‌ని ఒక ఆర్టిస్ట్‌ని 5 మెంబర్స్ ఛానల్‌కి పంపిస్తారు. ఆ ఛానల్‌లో ఫిల్టర్ చేసి ఒక్కరిని ఫైనల్ చేస్తారు అంతే. ఓకే. హ్మ్. మళ్ళీ మళ్ళీ అయితే రిపీట్‌గా తీసుకుంటారు అని అది మేబీ ఆ ఛానల్‌కి నచ్చితే వాళ్ళకి అవసరం ఉంటే తీసుకుంటారు. ఆ ప్రొడక్షన్‌కి వాళ్ళకి సెట్ అయితే. ఓకే. ఏదైనా పాలిటిక్స్ చేసి మిమ్మల్ని ఆ సీరియల్ నుండి తీసేయడం గాని, లేదంటే ఆహ్, అవకాశం అసలు ఇవ్వకపోవడం గాని అట్లా జరిగిందా మీ పాలిటిక్స్ లైఫ్‌లో? అంటే ఇది మౌన పోరాటం ఈటీవీ సీరియల్. పాలిటిక్స్ సీరియల్‌గా ఏం జరిగాయితే నాకైతే తెలియదు. సడన్‌గా మా సిస్టర్ మ్యారేజ్‌కి వెళ్ళాను. సమ్ అదే డేట్‌లో నాకు తెలీదు. నేను కాల్ చేసి అడిగా వాళ్ళని. ఏంటి సార్ అంటే, సారీ బాబీ ఈటీవీ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండలేదు, సిస్టర్ మ్యారేజ్ అన్నావు కదా! ఇంకా అలా చెప్పారు. ఇంకేం చేస్తాం తర్వాత రిప్లేస్ చేశాక. ఓకే. దాని ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఏమైనా? ఏం జరిగాయో ఏం తెలీదు. ఇంక ఆర్గ్యుమెంట్ చేసి కూడా వేస్టే. అని చెప్పారు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాము అని చెప్పారు. యమున గారు కూడా కాల్ చేసి మాట్లాడారు. బాబీ ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ కలిసి చేద్దాం బాబీ ఇలా అని చెప్పారు. ఓకే. ఏదో కొంచెం చెప్పి చెప్పక, దాచి దాచక అలా దాచి ఏం లేదు. అదే రీజన్. సిస్టర్ మ్యారేజ్‌కి వచ్చాను. హ్మ్. ఇంకా అదే రోజు ఎపిసోడ్స్ లేవని చెప్పారు వాళ్ళు. బ్యాంకింగ్ లేదన్నారు. ఓకే. అంతే. అలా దాని తర్వాత ఒక 1.5 ఇయర్ ఖాళీగా ఉన్నా. ఉండాలి ఓకే. నేను కూడా తీసుకున్నా యాక్చువల్‌గా. కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి గానీ నాకు నచ్చే క్యారెక్టరైజేషన్ లేదు. ఓకే. అందుకని చెప్పి టైం తీసుకొని తర్వాత వచ్చే అప్డేట్ చెప్పాను కదా! అడుగుతారు, రెగ్యులర్ కాల్ చేస్తారు, అవును. అడుగుతారు. అది ఫోటోస్ పెడతాం. అది ఆప్షన్‌లో వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అలా చాలా జరిగాయి. తర్వాత లాస్ట్ గుండెనిండా గుడి గంటలు దానికో ఉన్నా నేను గుడి గంటలు. దాంతో వచ్చాను మళ్ళీ. మెయిన్ రోల్‌గా ఒకవేళ మిమ్మల్ని తీసుకోవాలంటే మీకు పర్సనల్‌గా ఎలాంటి క్యారెక్టరైజేషన్ అంటే ఇష్టం? అంటే ఫ్యామిలీ టైప్ ఆఫ్ స్టోరీస్ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇంట్రెస్టా? ఎలాంటి స్టోరీస్ మీరు చూజ్ చేసుకుంటారు? ఏదైనా అంతా ఏదైనా పర్లేదు, ఫ్యామిలీ అన్నీ ఉండాలి. సీరియల్ అంటే మొత్తం ఫ్యామిలీ ఉండాలి, లవ్ ఉండాలి, అన్నీ ఉంటేనే. ఎందుకంటే కొంతమందికి నన్ను నేను విలన్‌గా చూసుకోవడం అంటేనే ఇష్టం అని ఉంటది. కొంతమందికేమో నేను హీరోలాగా నేను ఇలానే ఉండాలి, నాకు హీరో ఎంటర్‌టైన్‌గానే లాగా అలా ఉండాలి. ఉండాలని కాదు కానీ ఒక హ్మ్. మంచి క్యారెక్టర్, పాజిటివ్, మళ్ళా రవి ఇష్టం లాంటి అంటే రవి లాంటి క్యారెక్టర్ అంతే. ఓకే. సో, రవి లాంటి క్యారెక్టర్ మీ పర్సనల్ లైఫ్‌కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టరా? కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అంతే, మిడిల్ క్లాస్ కదా అది. సబ్జెక్ట్ అవును. మొత్తం మిడిల్ క్లాస్ మీద నడుస్తుంటది. అవును. ఇంట్లో సిచ్యువేషన్స్ మొత్తం అంతే కదా, సేమ్. చాలా మంది అంటే ఆ సీరియల్‌లో ఉన్నవాళ్ళు బాలు క్యారెక్టర్ అయ్యుండొచ్చు, మీనా క్యారెక్టర్ అయ్యుండొచ్చు, మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ. వాళ్ళందరూ గేమ్ షోస్‌లో అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా! రెగ్యులర్‌గా. మీరెందుకు చాలా తక్కువ అంటే బయట ఎక్కడ కూడా కనిపించరు? ఓన్లీ సీరియల్‌లో మాత్రం చూడడం లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడో ఒక రీసెంట్ దగ్గర షో కనిపిస్తారు. వస్తుంది పరివార్. ఆదివారం చేశాను. అది. తక్కువ ఎపిసోడ్స్‌లో ఉన్నారనుకుంటాను కదా మీరు అందులో? ఏందులో?
అది అదే వీళ్ళు వెళ్ళిన రెగ్యులర్ షో నేను వెళ్ళింది ఫస్ట్ కొన్ని లాస్ట్ దానికి చెప్పారు కానీ కొన్ని రీజన్స్ వల్ల ఎవరో తక్కువ అవడం వల్ల వేరే ఆర్టిస్ట్ డేట్లు ఇవ్వడం వల్ల మనకు అంతే. అదే ఎందుకంటే నేను కొంచెం ఫాలో అయినంత వరకు, నేను చూసినంత వరకు కూడా మీరు ఎక్కువగా కనిపించేది ఓన్లీ అంటే మిమ్మల్ని చూడాలి అని అంటే అయితే సీరియల్లో చూడాలి, లేదు అంటే ఇన్స్టాగ్రామ్ మీ ప్రొఫైల్లో చూడాలి. బయట ఇక్కడ షోస్లో కానీ అవార్డ్ ఫంక్షన్స్లో మళ్ళీ కనిపిస్తారు, అది కంపల్సరీ అది. సో మిగతా ఎక్కడ అంత అంటే ఇష్టం ఉండదా మీకు మిమ్మల్ని? ఉంటుంది, ఇలా చేసానే ఫర్దర్ వస్తే చేస్తాం, ఇష్టం లేకుండా ఏం లేదు. కొన్ని రీజన్స్ ఉంటుంది, ఇప్పుడు అందరూ ఆర్టిస్టులు డేట్స్ అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి వాళ్ళు వెళ్తారు. నేను ఇంకో సీరియల్ పడమటి సంధ్యారాగం చేస్తున్నా, ఆ సీరియల్ షూట్ ఉంటుంది, అప్పుడు మనకి ఇది అడ్జస్ట్ అవ్వదు షో, అలా ఉంటుంది అంతే. ఓకే, సెట్స్లో మీకు ఎలా ఉంటుంది అంటే షూట్ అంతవరకు కూడా ఓకే సిన్సియర్గా అందరూ షూట్ ముందు తర్వాత ఎలా ఉంటుంది సెట్స్లో అందరితో మీకు రిలేషన్? షూట్ బాగుంటుంది, బయటకు కలిసినా కూడా అలా అదే రిలేషన్లో ఉంటుంది. ఓకే, సేమ్ అలానే అంటే బాండ్ ఒకటి క్రియేట్ అయిపోద్ది కదా, అంటే ఇన్ని ఇయర్స్ పాటు జరుగుతూ ఉంటుంది కదా, సో ఒక బాండ్ అయితే క్రియేట్ అవుతుంది కదా. మీకు ఎక్కువ క్లోజ్ ఉన్న పర్సన్స్ ఎవరు ఈ సీరియల్లో? గుండె నిండా గుడి గంటలు. ఎక్కువ క్లోజ్ అంటే మనోజ్ క్యారెక్టర్ చేస్తుండే కదా, యశ్వంత్ అతను నేము, అతను బాగా షూట్ అయిపోయాక ఎప్పుడైనా ఎలక్షన్ మింగినోడు నిజంగా అసలు నిజంగా క్యారెక్టరైజేషన్ రాసిన వాళ్ళు కూడా డైలాగ్స్ అవన్నీ కూడా ఇంట్లో సిచ్యువేషన్స్ లానే అనిపిస్తుంది. అది చెప్పాలి, రైటర్ సార్ వచ్చి ఆసం శ్రీనివాస్ గారు చాలా బాగా రాస్తారు సారు. కొంచెం నాకు కొంచెం సపోర్ట్ కూడా ఆసం శ్రీనివాస్ గారు. అవునా? ఓకే, అంటే ఎవరి క్యారెక్టర్ కి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. సీరియల్స్ లో యాక్చువల్ గా కొన్ని సీరియల్స్ లో మాత్రమే అలా కనిపిస్తుంది. ఇది అంటే సపరేట్, బాలుది మనోజ్ది ఒక ట్రాక్, నాది రవిది అలా ఉంటుంది. మీరు ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు మీదే కదా, మీరు ఇంటికి వస్తారా లేదా, బాలు ఎక్స్పెక్ట్ చేస్తాడా, యాక్సెప్ట్ చేస్తాడా లేదా, యాక్సెప్ట్ చేస్తాడు. మళ్ళీ అటు సైడ్ నుండి శృతికి అటాక్, అబ్బాయి అటాక్ చేస్తూ ఉంటాడు కదా, సో చాలా ఉంది. ఏదన్నా మా కోసం చిన్నది రివీల్ చేయొచ్చు కదా, ఏం చేయాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది మీ క్యారెక్టర్? సీరియల్ చూస్తే ఏం జరుగుతుంది కంపల్సరీ చూడాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇంకా అంటే దీని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్ ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు కానీ ఇంకా ఏదైనా బ్రేక్ వచ్చి పడమర్చింది అలా ఏదైనా బ్రేక్ వస్తే కమిట్ అవడానికి బాగుంటుంది. అది చేస్తున్నా కాబట్టి మనం చేయలేం. ఓకే, చూడాలి. పుష్ప సినిమా చూసారా? చూసానండి, నిన్నే చూసా. ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీరు ఎవరికి ఫ్యాన్, ఎవరంటే ఇష్టం మీరు? నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్, అందుకే నా అప్పటి నుండి మాట్లాడుతుంటే సపోర్ట్ చేస్తున్నారు సినిమాకి. మీకు బెస్ట్ యాక్టింగ్ అల్లు అర్జున్ గారు అయితే చాలా బెస్ట్ యాక్టింగ్. అసలు నాకు ఆ ట్రాన్స్ అలానే ఇంటికి వచ్చాక కూడా ఆ ట్రాన్స్ లో ఉన్న, ఎక్స్పెషల్లీ మా తిరుపతి కదా, అది గంగమ్మ జాతర, ఆ యాక్టింగ్ అసలు ఒక ఆర్టిస్ట్ గా చూస్తే ఆ యాక్టింగ్ ఎంత కష్టపడ్డారు ఏంటి, చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా కష్టం ఉంటుంది. అసలు కింద పడి ఆ డాన్స్ వేయడం కానీ చాలా సూపర్. అసలు చీర కట్టుకొని అది ఆ సీన్ నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. అందరూ అసలు థియేటర్ మొత్తం విజిల్స్ గోల చేసేవాళ్ళు. ఆ సీన్ ఎక్కువ అల్లు అర్జున్ గారి డాన్స్ అలా ఎక్కువ చూసేవాళ్ళు కదా స్టైల్ స్టార్ అని. దీంట్లో పర్ఫార్మెన్స్ పీక్స్. నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఆ ఫ్యాన్ గాని చెప్పట్లా, ఫ్యాన్ బై మూమెంట్ లాగా అది కొంచెం నిజంగా. అంటే అలాంటి జాతర జరుగుతుందా మీ సైడ్? తిరుపతిలో అదే కదండి జాతర ఉంది, గంగమ్మ జాతర. ఓకే, అలా శారీ ఎవ్రీ ఇయర్ కి అలాగా మొక్కుబడి ఉంటది. అలా శారీస్ కట్టుకొని రావడం, ఇంకా వేరే వేరే వేషాలు. మేము ఎక్కువ జెంట్స్ శారీస్ కట్టుకుంటారు. ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయినా ఆ రోజు కనుక్కోలేరు అసలు. ఓకే, సో ఏదైనా కోరిక ఉంటే గనుక మొక్కు ఉంటే ఆ వేషాలు ఉంటది, చాలా ఉంటాయి వేషాలు. కానీ అది వేటర్ని బలి ఇవ్వడాలు కానీ. ఓకే, అది రియల్ గా జరుగుతుంది. బట్ సీన్స్ మాత్రం అదిరిపోయినాయి. సేమ్ అదే ఆ టెంపుల్ టు సేమ్ అలానే ఉంటుంది తిరుపతిలో కూడా. ఆ గంగమ్మ టెంపుల్ ఆ రెఫరెన్స్ చేశారు తిరుపతిలో కూడా, బిట్స్ చేశారు ఆ జాతర రోజు వచ్చి. ఓకే, నెక్స్ట్ పడమటి సంధ్యారాగం సీరియల్ పేరు గుర్తుండడమే చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మిమ్మల్ని రవిలానే చూస్తున్నా నేను ఎంతసేపు. పడమటి సంధ్యారాగం దీనికి ఆపోజిట్ అసలు క్యారెక్టర్ అన్న. ఓకే, చాలా మంది అంటే మిమ్మల్ని రవిలా చూడడానికే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను యాజ్ ఏ ఆడియన్ గా
ఆ సీరియల్ కి ఫ్యాన్ గా నేనే రవిలానే, అంటే ఇప్పుడు రవి వచ్చి నా ముందు కూర్చున్నాడు, నేను మాట్లాడుతున్నాను, ఆ దానిలోనే ఉన్నా నేను. ఓకే. సో ఆ సీరియల్ గురించి ఒక్కసారి మీరు మీ మాటల్లో. ఆ సీరియల్ క్యారెక్టరైజేషన్ అంతా వేరు. కొంచెం యూఎస్ నుంచి వచ్చా అయ్యోయ్యో మొత్తం అలా ఉంటది. ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ టైం నెగెటివ్ చేయడం క్యారెక్టర్‌ని నెగెటివ్‌గా ఓకే. చేయడం. ఇప్పుడు కొంచెం నెగెటివ్ చేశారు క్యారెక్టర్‌ని. ప్రజెంట్ అలా నడుస్తుంది. ప్రజెంట్ అలా హ్మ్. రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మరి? రెండు అది సెపరేట్ వీక్స్. సెపరేట్ వీక్స్. టోటల్ గా మొత్తం మీరు ఒక 20 డేస్ బిజీ ఉంటారు అయితే. 20 డేస్ చేస్తారు. 10, 15 డేస్. ఎక్కువ డేట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ గుడి గంటల్లో చేస్తున్నా. హౌస్‌లో ఇంట్లో లేను. ఇప్పుడు బయట ఉన్నా కాబట్టి తక్కువ డేస్ పడతాయి. అలా ఉంటది. ఓకే. ఈ మంత్ ఇలానే ఉంటదని చెప్పలేం. ఒకరోజు ఓకే. ఎక్కువ రావచ్చు. ఒక్కొక్కసారి ఒక్కరోజు రావచ్చు. షూట్ లేకుండా కూడా పోవచ్చు. అలా ఉంటది. ఓకే. హ్మ్. నార్మల్ గా షూట్ లేదు. హ్మ్. బాబీ గారి రెగ్యులర్ ఎలా ఉంటది లైఫ్? రొటీన్ లైఫ్ ఎలా, అంటే ఎలా ఉంటది మీ డే లైఫ్? లేస్తా 11కి లేస్తానండి. 11కి లేసి టీ తాగుతా. టీ. ఓకే. హ్మ్. ఎక్కువ లాంగ్ గ్యాప్ వచ్చిందంటే ఇంటికెళ్ళిపోతా. తిరుపతి ఓకే. వెళ్ళిపోతా. ఓకే. 1, 2 లేదంటే డేస్ అంటే ఉండుతా గానీ గ్యాప్. తర్వాత ఏదైనా షెడ్యూల్ గ్యాప్ వచ్చిందాక వెళ్ళిపోతాను నేను. ఓకే. ఇంక అక్కడ లైఫ్ ఎలా అంటే సేమ్ లేస్తాను. ఇంక వెళ్ళడం ఏమన్నా ఫ్యామిలీతో ఉంటాను. జిమ్‌కెళ్ళడం అంతే. మీరు పర్సనల్ గా ఫిట్‌నెస్ ఫ్రీకా? ముందు వెళ్తారా ఇంకా జిమ్‌కి? ముందు జిమ్‌కెళ్ళడమా? హ్మ్. అప్పుడు రోజు జిమ్‌లోనే ఉండేవాడిని నేను. ఓకే. ఇప్పుడంటే షూట్స్ వల్ల కొంచెం క్యారెక్టర్ వల్ల కొంచెం బాడీ తగ్గించమన్నారు. దానివల్ల ఎక్కువ వెళ్ళట్లేకపోతున్నా. బట్ వెళ్తున్నా. వెళ్తారు. డైట్ ఫాలో అవుతారా? హ్మ్. ఓకే. ఎప్పుడు స్ట్రిక్ట్ ఏం లేదు గానీ నార్మల్‌గా తక్కువ ఓకే. మెయింటెనెన్స్ చేస్తుంటా. నార్మల్ గా మీకు పర్సనల్ లైఫ్ లో హ్మ్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అలా ఏం లేదండి. నా అలా ఎక్కువ అంటే ఏం లేదు. చికెను. చికెన్. చికెన్. చికెన్ లవర్. హ్మ్. ఓకే. జిమ్ అంటే ఆల్మోస్ట్ ఆ చికెన్ ప్రోటీన్ కావాలి చికెన్ కదా! ప్రోటీన్. జిమ్స్ అంటే ఇంకా మా బావ వాళ్ళది అంతా జిమ్సే. మా అక్క జిమ్ రన్ చేస్తుంది మా అక్క కూడా. ఓకే. నా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం జిమ్మే. మా ఓహో! ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళైనా ఎక్కడన్నా తిరుపతిలో జిమ్స్, బెంగుళూరు, కడప దగ్గర మొత్తం. ఇండస్ట్రీలో క్లోజ్ పీపుల్, అంటే నేను ఏదన్నా ప్రాబ్లమ్ రాగానే, ఏదైనా ఇష్యూ రాగానే వీళ్ళకే ఫస్ట్ ఫోన్ చేసి చేసుకుంటాను అనే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నానండి. ఇది పడమట సందరాగంలోనే హ్మ్. చేసిన తక్కువ రోజులైనా చాలా బాగా ఎక్కువ కనెక్ట్ అయిపోయా వాళ్ళతో. ఓకే. నా ఆర్టిస్ట్ ఉన్నారు. సూర్య క్యారెక్టర్ చేస్తున్నారు. వీళ్ళ నేమ్ మనోజ్. తర్వాత సాత్విక్. బ్రో ఇక బయట కూడా కలుస్తుంటాం. ఇలా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళిద్దరికి షేర్ చేస్తుంటాను. వాళ్ళున్నా ఏమైనా చెప్తుంటారు. కొంచెం అలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా. కొంచెం నాకన్నా సీనియర్స్ కదా! అలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా అని చెప్తుంటారు. నేను ఓకే. వస్తుంటే చెప్తుంటా. సజెషన్స్ అలా హ్మ్. ఇస్తూ హ్మ్. ఉంటారు. ఓకే. మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గురించి కానీ, ప్రొడ్యూసర్ గురించి కానీ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను. అంతే. అంతే. నార్మల్‌గా డైరెక్టర్స్ కానీ గుడిగంటలు ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి, ఛానల్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఆ హ్మ్. మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇంకా సపోర్ట్ చేయాలి. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే. హ్మ్. నార్మల్‌గా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఎలా ఉంటారు? క్లోజ్‌గా మాట్లాడతారా? లేదంటే స్ట్రిక్ట్‌గా అలా ఏం ఉంటారా? ఉండదు. ఎలా క్లోజ్‌గానే ఉంటది? ఉంటది. క్లోజ్‌గానే మామూలుగానే క్లోజ్‌గా కలిసి పని చేస్తాం. కొంతమంది డైరెక్టర్లు కొంచెం స్ట్రిక్ట్‌గా వరకు స్ట్రిక్ట్‌గా ఉంటారు. తర్వాత నార్మల్‌గా ఫ్రీగా ఉంటారు. నార్మల్‌గా హ్మ్. ఫ్రీగా ఉంటారు. ఓకే. మూవీస్‌కి ఎక్కువ రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారా? రెగ్యులర్ లేదండి. ఇప్పుడు 'పుష్ప' ఎళ్ళానంతే. ఏం టైం ఉంటే వెళ్తానంతే. రెగ్యులర్ ఏం లేదు గానీ ఓకే. చూస్తా. ఓటీటీ రిలీజ్ అవుతే మాత్రం చూస్తా పక్కాగా. ఓకే. కన్నడ వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి ఎక్కువగా ఏమంటారు ప్రిఫరెన్స్ ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో. హ్మ్. సీరియల్స్‌లో మేజర్‌గా. అవును. మెయిన్ రోల్స్ ఏవైతే ఉంటాయో హ్మ్. హీరో కానీ, హీరోయిన్ కానీ ఎక్కువగా అవకాశాలైతే వాళ్ళకే ఉంటాయి. ఇంకా తర్వాత మెయిన్ లీడ్స్ ఇట్లా బ్రదర్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు. ఇంకా లేదంటే విలన్‌లో మళ్ళీ ఇంకా వస్తూ ఉంటారు కదా! కొత్త వాళ్ళకి సపోర్టింగ్ లీడ్స్. అలాంటివి మాత్రమే తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అని. ఎందుకు రీజన్స్ ఏంటి? అది నిజమేనా రీజన్ అసలు? అంటే ఎందుకంటే ఎక్కువ మందయితే ఉన్నారండి. అది కరెక్ట్. తెలుగు ఓకే. వాళ్ళు గూడా ఉన్నారు గానీ కొంచెం తక్కువున్నారు. వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నార్మల్‌గా సీరియల్స్‌లో చూస్తే 2 రకాలుగా ఉన్నారు. నేను హ్మ్. పర్సనల్‌గా నన్ను చూస్తే గూడా కన్నడనే అట్లున్నారు. అనుకుంటారు. మీరు చాలా ఇంటర్వ్యూ మంది అలానే నన్ను గూడా అనుకుంటారు. కన్నడ అని చాలా మంది అనుకుంటారు. హ్మ్. తర్వాత నేను మాట్లాడితే నువ్వు తెలుగా అని అడుగుతారు చాలా మంది. ఓకే. బట్ అలా అయిపోయింది. ఇప్పుడు 'బిగ్ బాస్' టాపిక్ వస్తే కూడా 'బిగ్ బాస్‌లో' కూడా మొత్తం కన్నడ వాళ్ళే హ్మ్. ఉన్నారు అని అదొక కొత్త టాపిక్. అవును. కానీ మనం సపోర్ట్ చేసే జనాలు కూడా మరి వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. చేస్తారు. ఇంక అలవాటు పడిపోతారు గదండీ ఇంకా. ఓకే. ఇంకేం చేస్తాం. చూస్తారా 'బిగ్ బాస్' మీరు? చూస్తాను. ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారా ఎవరికైనా?
అలా అయినా ర్యాండమ్గా చేస్తుంటాను ఓట్ చేయడం అవినాష్కు గౌతమ్ చేస్తుంటా అంతే. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అది ఏమో అండి చెప్పలేం. అంటే ఇన్ని డేస్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీకేగా ఫైనల్. మేబీ నిఖిల్ ఆర్ గౌతమ్లో ఉంది, ఇద్దరులో ఎవరన్నా అవ్వచ్చు. నిఖిల్ ఆర్ గౌతమ్. నిఖిల్ ఆర్ గౌతమ్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? గౌతమ్. గౌతమ్. నిఖిల్ మీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కలిసారా నిఖిల్ని? జస్ట్ హాయ్ హాయ్ అంతే. హాయ్ హాయ్. ఓకే. ఎందుకంటే నార్మల్గా ఇండస్ట్రీ సేమ్ కదా, ఏమైనా సపోర్ట్ చేసుకుంటారేమో అలా ఏం లేదు, అక్కడికి వచ్చాక చేస్తాము, మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అవును. కొంచెం గౌతమ్ చేస్తున్నా అంతే. అలా ఏం లేదు, నిఖిల్ కూడా సపోర్ట్ చేస్తాను అక్కడ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు అలాగా చేస్తుంటా, అవినాష్ గారికి చేస్తుంటా. ఛాన్స్ రాలేదా మీకు ఇప్పటివరకు? కాల్స్ అట్లా ఏం రాలేదా బిగ్ బాస్ నుంచా? ప్రజెంట్ లేదండి, ప్రజెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నా కదా. ఓకే, అంటే కాల్ వచ్చి రిజెక్ట్ చేయడము అలా ఇంకా అయితే ఏం రాలేదు. ఇంకా వాళ్ళ మైండ్ లో పడలేదు అనుకుంటా అయితే. బిగ్ బాస్ ముందే సీరియల్ కదా, ఇంక సీరియల్ చేస్తున్నాను కదా, ఇప్పుడు అడగరు వాళ్ళు, ఏదన్నా బ్రేక్ అలా ఉంటే. ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము వెళ్తారని? వెళ్తా. ఛాన్స్ సీరియలా బిగ్ బాస్ అంటే? అంటే రెండు, మనకు ఫస్ట్ సీరియల్ నుంచి చూసాక మనకు బిగ్ బాస్ అవకాశం ఇస్తారు. ఓకే, ఎందుకంటే రన్నింగ్ లో ఉన్న సీరియల్ని సక్సెస్ అవుతూ ఇంకా నడుస్తున్న సీరియల్ ని వదులుకొని సడన్ గా బిగ్ బాస్ కి 3 months వదులుకున్నంత వెళ్ళకూడదండి. చాలా మంది ఆర్టిస్టులు సజెస్ట్ చేశారు, వదులుకున్న సీరియల్స్ వదులుకున్నంత వెళ్ళాల్సిన అవసరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 year వేరే ప్రాజెక్ట్ చేసేదానికి ఉండదంట, అగ్రిమెంట్ ఉంటది, చాలా ఉంటుంది. ఆ సపోర్ట్ ఉండాలి, మెయిన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయడానికి బాగుంటుంది. బిగ్ బాస్ తర్వాత ఖాళీగా ఉండేదానికి కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఏం రాకపోయినా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. అది అలా ఉంటే 1 year పాటు బిగ్ బాస్ కి సంబంధించిన షోస్ వస్తేనే చేయడం తప్ప, లేదంటే వేరే చేయకూడదు. దట్టు మళ్ళీ మీరు వెళ్ళి వచ్చి ఆ 3 months లో మీ క్యారెక్టర్ ని రీప్లేస్ చేసేస్తారు. 1 year కి మళ్ళీ కొత్త సీరియల్ కోసం వెయిట్ చేయాలి, వచ్చిన డబ్బులన్నీ అయిపోతాయి 1 year లో. అదే నేను చెప్పింది, సపోర్ట్ అలా వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉండి అలా ఉంటే చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్నా మనకు పర్లేదు అనుకుంటే చేయొచ్చు. ఓకే, సో మీరైతే సీరియల్ ని వదిలిపెట్టి వెళ్ళే ఛాన్స్ లేదు అనుకో. సీరియల్ మధ్యలో వదిలిపెట్టి అయితే వెళ్తాను, బిగ్ బాస్కి అయితే వెళ్ళే ఒపీనియన్ అయితే ఉంది నాకు, ఇంట్రెస్ట్. యాక్చువల్ నేను చెప్పాలంటే ఇది సీరియల్ ధరల బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అని అనుకుని కూడా స్టార్టింగ్ వచ్చాను నేను, దానికి ఇంట్రెస్ట్. కానీ సీరియల్ మధ్యలో వదిలేసి అయితే వెళ్ళను. వాళ్ళని ప్రొడ్యూసర్ వాళ్ళు వెళ్ళమంటే ఉంటుంది కదా, కమిట్మెంట్ ఉంటుంది కదా, వెళ్ళు బాబీ అంటే వెళ్తా, లేకపోతే సీరియల్ అయిపోతే ఖాళీగా ఉంటే వెళ్తా. బిగ్ బాస్కి అంటే రెగ్యులర్గా మీరు ఫ్యానా బిగ్ బాస్ ఆ షోకి? చూస్తాను. ఎందుకు, ఏం ఇష్టం మీకు బిగ్ బాస్ అంటే? ఆ షోలో మీకు అంత ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి? మనం మనలాగా ఉంటాం కదా అక్కడ. ఓకే, మిమ్మల్ని మీలా చూపించడానికి. ఇప్పుడు సీరియల్ అంటే ఒక రవి, ఒక ఆదిత్య, అక్కడంటే బాబీ. బిగ్ బాస్ అంటే బాబీ ఏంటి అని తెలుసుకుంటారు అంతే. ఓకే, ఒరిజినల్ నేమే బాబీనా మీది? అవును, బాబీ. లేదంటే ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా ఫస్ట్ నుంచి బాబీ ఉంది, నా స్కూల్ అందరు పిలవడం అందరూ బాబీ అని ఉంటుంది. ఫస్ట్ నుండి కూడా బాబీ అయినా? నేను అనుకున్నాను లేదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమైనా మార్చుకున్నారేమో, ముందు వేరే ఏదైనా పేరు ఉండిందేమో. లేదు, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అన్ని బాబీ. చూపించాలా? ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా నేమ్, అందుకోసం అని అడిగా. బాబీ గారు. ఓకే, బాబీ సీరియల్లో షెఫ్ కదా, బయట వంట వచ్చా మరి? కుక్ చేసుకుంటారా? ఏది బాగా కుక్ చేస్తారు? చికెన్ చాలా ఆల్మోస్ట్ చేస్తా, అన్నీ చేసుకుంటా. ఇక్కడ ఉంటాం కదా బ్యాచులర్గా, చేసుకుంటా. ఓకే, లేచేసరికి 11-12 అవుతుంది. ఎప్పుడు లేచాక చేసుకుంటాం. మార్నింగ్ ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తిన్న, ఓట్స్ అలాంటివి తినేస్తా. ఆఫ్టర్నూన్ ఏమన్నా చేసుకుంటా. ఆఫ్టర్నూన్ షూట్స్ లో అయితే ఇంకా అక్కడే ఫుడ్ బాగుంటుందా అండి? ప్రొడక్షన్ ఫుడ్ బాగుంటుంది, కొన్ని సమ్ ప్రొడక్షన్స్ బాగుంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నా బాగున్నాయి ఫుడ్. నార్మల్గా ఊర్లో ఉండే వాళ్ళకి, విలేజెస్ వాళ్ళకి షూట్స్ ఎలా జరుగుతాయి ఏంటి, మీరు పడే కష్టం కానీ అవన్నీ కానీ తెలియవు. ఒక్క మాటలో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ షూట్స్ గురించి కానీ, సీరియల్స్ గురించి కానీ, మీ కష్టం గురించి కానీ చెప్పమంటే? ఎందుకంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళు వచ్చి చూడరు పాపం. ఇలా జరుగుతుందమ్మా, ఇలా ఉంటుందమ్మా అని ఏం తెలియదు కదా. నేను చాలాసారి తిరుపతికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే షూట్ అంటే నైట్ బయలుదేరి మార్నింగ్ బస్ ఎక్కి మార్నింగ్కి వచ్చి అలా వెళ్ళి నిద్ర లేకుండా వెళ్ళిన రోజులు అలా చాలా ఉంటాయి. నైట్ లేట్ అవ్వడాలు, ఒక 11, 12
చాలా కష్టం ఉంటుంది, చాలా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ పేషెంట్స్తో వెయిట్ చేస్తూ ఉండాలి, ఒక్కొక్కసారి ఎక్కువ సీన్స్ పెడతారు, ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. ఒకవేళ బాబీ గారు ఆర్టిస్ట్ అవ్వకపోతే ఏమై ఉండేవారు? నేనా, ఆ థాట్ ఏం లేదు. ఏమంటే నాకు చిన్నప్పుడు ఉండేది పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే నాకు ఉండేది. లేకపోతే ఇంకా జిమ్ అది కదా, ఇంకొంచెం జిమ్ ట్రైనర్, జిమ్ పెట్టుకోవడం అలా ఏదన్నా చేసుకుంటా అంతే. అలా. బట్ ఆర్టిస్ట్ అనుకున్నారు కాబట్టి ఇటు వచ్చేసారా? గోల్ ఇంకా ఫైనల్గా మీ లైఫ్లో గోల్ అంటూ ఏంటి, ఏముంది, ఎక్కడి వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నారు? ఇండస్ట్రీలోనేనా? ఇండస్ట్రీలోనే ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని పెద్ద గోల్. అంటే మేము మంచి పేరు తెచ్చుకోవాలి, మూవీస్ అలా చేయాలని అంతే. బిజినెస్ ప్లాన్స్ ఏం లేవా మరి? జిమ్ ప్రజెంట్ తర్వాత చూడాలి, ఇంకా మనం అంత సెటిల్ అవ్వలేదు కదండి, అయితే తర్వాత బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ మరి? ఏమో తెలియదు. ఏమో తెలీదు, గుర్తులేదు, ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకండి అలా? ఇప్పుడే కదా మనది, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు కొంచెం బాగుంది, ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, వచ్చిన అమ్మాయిని సాటిస్ఫై చేయలేము మనము. ఉంటుంది కదా, ఇక్కడ తీసుకోవచ్చు, వాళ్ళని ఎందుకు కష్టపెట్టినాం. ఓకే. బాబీ గారికి అంటే ఫ్యాన్స్ కోసం అడుగుతున్నాను, బాబీ గారికి నచ్చాలంటే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎలాంటి క్వాలిటీ అంటే మా వైఫ్కి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, లేదా నాకు వచ్చే గర్ల్ ఫ్రెండ్కి ఇలాంటి ఎలాంటి మంచి అమ్మాయి ఉండాలి, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండాలి, ఇంట్లో వాళ్ళు బాగా చూసుకోవాలి. మెయిన్ ఇండస్ట్రీలో ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి సపోర్ట్ ఉండాలి, చేసుకునే పోయే వైఫ్. ఒక్కసారి ఎలా ఉంటుందో తెలియదు మనకు, ఆ షూటింగ్ ఉన్నా అది లేకపోయినా వాళ్ళు సపోర్ట్ చేసేలాగా ఉంటే, ఇండస్ట్రీ గురించి తెలిసి ఓకే నేను ఉన్నాను అని చెప్పే అమ్మాయి అయితే నాకు సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఇండస్ట్రీలో ఎందుకు ఎక్కువ మంది సూసైడ్స్ చేసుకుంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిజంగా చాలా మంది సూసైడ్స్ చేసుకుంటారు, ఎందుకో తెలీదు. నిమిషంలో మ్యారేజ్ అయిన తర్వాత నిజంగా అంటే బయట లైఫ్లో కూడా, బయట ప్రొఫెషన్స్లో కూడా ఉంది, లేదు అని కాదు. ఇండస్ట్రీ వాళ్ళనే చేసుకోవాలి, అలా అయితేనే అండర్స్టాండ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, లైఫ్ బాగుంటుంది అంటారు. కట్ చేస్తే 1 ఇయర్ లోపు, 1.5 ఇయర్ లోపే డివోర్స్ అవుతుంది వాళ్ళకే, రూమర్స్ వస్తాయి, సూసైడ్స్ అంటారు, చనిపోతారు, చాలా జరుగుతాయి. ఎందుకు అంటే తర్వాత మీ దగ్గర నుండి ఏదైనా అలా చూసారా మీరు వచ్చిన ఇండస్ట్రీ లైఫ్లో? ఎవరైనా గొడవలు పడి విడిపోవడం కానీ, లేదంటే ముందు బాగా ఉండి తర్వాత డిస్టర్బెన్సెస్ ఇవన్నీ? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే అదే అండర్స్టాండింగ్ ఉండాలి అంతే, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే ఉంటారు అంతే. మీరు అంటే ఎక్కువ ఇలా డిస్టర్బెన్సెస్ రావడానికి రీజన్ ఏమై ఉంటుంది ఇప్పుడు మీరు ఇండస్ట్రీ పర్సన్, ఎగ్జాంపుల్ ఇంకొక అమ్మాయి కూడా ఇండస్ట్రీ పర్సనే, ముందు అంతా బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఎందుకని డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి? ఇండస్ట్రీ పర్సన్సే కదా, అర్థం చేసుకుంటారని ఎక్కడ వస్తారు. కొంతమంది అర్థం చేసుకోకుండా ఉంటారు కదా, చాలా ఉంటుంది. కొంచెంమంది షూటింగ్స్ ఇప్పుడు వెళ్తారు, టైం దానికి. సక్సెస్ అయిన పేర్స్ ఎన్ని ఉన్నాయో కానీ ఫెయిల్ అయిన పేర్స్ అయితే బాగానే ఉన్నాయి. డైవర్స్ తీసుకోవడం కానీ, లేదంటే సూసైడ్స్ చేసుకోవడం కానీ, అది ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు. అడిగితేనేమో అర్థం ఇండస్ట్రీ వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటారని అడిగినాను. ఇంతకు ముందు కూడా నా ఫ్రెండ్స్ ని కూడా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను చెప్పిన రీజన్ చెప్పారా, అర్థం చేసుకుంటారు, షూట్స్ లేట్ అవుతాయి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి బయటకి ఇవ్వట్లా. అవునా? నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా అని చాలా మంది ఉంటుంది ఒపీనియన్ ఇవ్వాలంటే. ఒక ఆర్మీ వాళ్ళకి ఇలా ఆర్టిస్టులకి అలా ఆలోచిస్తారు. సరే, ఇదొక రీజన్ అనుకుందాం. చేసుకుంటారు, మ్యారేజ్ అయితే వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళనే చేసుకుంటారు. ముందు అంతా కలిసే ఉంటారు, డేట్ చేస్తారు, కొన్ని ఇయర్స్ పాటు రిలేషన్ లోనే ఉంటారు, తర్వాత ఇంకా ఫైనల్ మనం చేసుకోవచ్చు అని అనుకొని చేసుకుంటారు. ముందు ఎన్ని ఇయర్స్ ఉన్నారో తర్వాత అన్ని ఇయర్స్ ఉండనే ఉండరు, 6 months to 1 year లో బయటకు వచ్చేస్తారు. అందరూ ఒక మారుతుంటారు, అందరూ ఒకేలాగా ఉండరు. ముందు కూడా లివింగ్ లోనే ఉంటారు, ఇది హైలైట్. ఇంకా తర్వాత ఏంటంటే మారుతుంటారు, ఏం చెప్పిన అంటే అంత అర్థం చేసుకోకుండా ఉండ గొడవలు ఏంటి అనేది ఎప్పటికీ అర్థం కాని విషయం ఇది నాకు పర్సనల్ గా. సో మీకు వచ్చే అంటే అమ్మాయి అర్థం చేసుకోవాలి అన్నారు కదా, అందుకోసమనే ఈ క్వశ్చన్ అడుగుతున్నా. అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? ఎలా అంటే నా సిచ్యువేషన్స్, ఇప్పుడు ఒకరోజు బాగుంది, బాగున్నప్పుడు బాగుండాలి, లేనప్పుడు అది ఒకేలాగా ఉండాలి, స్టాండర్డ్గా. ఇలా బాగున్న రోజు ఎలా ఉన్నామో బాగాలేని రోజు అలానే ఉండాలి.
ఓకే. అది బాగున్న రోజు ఎలా ఉండాలో బాగాలేని రోజు కూడా అలానే ఉండాలి. అలానే ఉండాలి. ఏంటో అర్థమయ్యి అర్థం అర్థం కాలేదా? అర్థమయ్యి ఈ రోజు అర్థం బాగుందండి, ఈ రోజు ఇద్దరం బాగున్నాం, ఇంకో రోజు బాగలేదు, ఆ రోజు కూడా బాగుండాలి అంటున్నా. ఓకే. ఆ రోజు కూడా ఆ రోజు అలానే ఉండాలి, అర్థం చేసుకొని. సిచ్యువేషన్స్ అలా అర్థం చేసుకొని ఉండాలి. కొంచెం సపోర్ట్గా, లేదు నువ్వు చేస్తావు తర్వాత వస్తుంది, అలా సపోర్టింగ్ మెయిన్, అంతే. ఇండస్ట్రీలో సపోర్టింగ్ ఉండాలి. సో ఇండస్ట్రీ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారా బాబీ గారు? లవ్వే లేదు, ఎలా చెప్పగలుగుతా ఇండస్ట్రీ అమ్మాయి బయట అమ్మాయి అని. లవ్ కాకపోయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా ఇందులోనే చేసుకుంటారా? పాపం మీ ఏమో ఫ్యాన్స్ అందరికి తెలియదండి, కింద అంతే. కమెంట్స్ లవ్ సింబల్స్ ప్రజెంట్ అయితే ఏం లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా బాబీ గారు, మీరు బాగుంటారు చూడడానికి, మై హ్యాండ్సమ్ అంట, ఆ, మొత్తం చాలా ఉన్నాయి చూసినట్టున్నారు. కదా. చూస్తాంగా. అందుకే అంటే గ్యాప్ ఉంటే మేము కూడా ఏమన్నా కొంచెం అలా క్రష్ అదో ఇదో చెప్పుకోవడానికని. ఓకే. ఓకే. సో చాలా విషయాలు చెప్పారు. ఇప్పటివరకు మీ గురించి రివీల్ చెయ్యండి, ఎక్కడా కూడా బాబీ గురించి ఒక సీక్రెట్ ఉంది ఎవరికి తెలీదు, అలాంటిది ఏదైనా ఉందా? అలా ఏమోదండి, అందరికి తెలిసినవే, సీక్రెట్ ఏం లేవు. అలా డ్రింక్ చేస్తారా? డ్రింకా? లేదండి, నిజంగా లేదు. స్మోక్ చేస్తారా? లేదు. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. అసలు ఏది కూడా అంటే ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయండి, నేను ఇది చేస్తాను అది ఎవరికి తెలీదు అట్లాంటిది ఏం లేదా? మీకు మాత్రమే తెలిసింది? లేదు, అందరికి తెలుసు. ఇప్పుడు ఒక్కరిగా ఇద్దరికైనా తెలుస్తుంది, నేను దాచుకోం కదా, అందరికి తెలుసు. ఓకే. అల్లరి పనులు కూడా ఎప్పుడు చేయలేదా? అల్లరి పని అలా ఏం చేయలేదండి. సైలెంట్ బాయ్. అంటే స్కూల్ టైంలో చేసే ఉన్నాయి, స్కూల్కి వెళ్ళకుండా అక్కడెక్కడ కూర్చోవడం, బిల్డింగ్ లో కూర్చోవడం, అలా ట్రావెల్ వేరే స్కూల్ అబ్బాయి పరిచయం అవడం, అలా ఎక్కడన్నా రోజంతా గడవడానికి ఎక్కడో కూర్చోవడం అలా చేసా. ఓకే. లైఫ్ లో గుర్తుండిపోయిన బెస్ట్ మెమొరీ ఏంటి? బాగా అంటే ఇది ఈ సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా నేను తలుచుకుంటే నవ్వుతాను ఫన్నీ అనేది. అదా? ఏదైనా సరే బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా లైఫ్ లో కొన్ని. ఇప్పుడు ఇండస్ట్రీకి రావడము, ఫస్ట్ ఛాన్స్ రావడము, ఇంత హిట్ రావడము, లేదంటే స్కూల్ లైఫ్ లో ఫ్రెండ్స్ తో ఏదైనా చేసిన సిచ్యువేషన్, ఫ్యామిలీలో ఏదైనా జరిగిన సిచ్యువేషన్, ఒకటి గుర్తుంటది కదా లైఫ్ లో బెస్ట్ మెమొరీ. బెస్ట్ మెమరీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా చూసి మనకు గుర్తి పడితే అది కూడా ఒక బెస్ట్ మెమరీ. అది కొంతమంది చెప్తుంటారు కదా, అది చాలా బెస్ట్గా ఉంటుంది, మీరు మా కొడుకు లాగాను, ఇలా ఉండని కొడుకు లాగా, అది కొంచెం బాగుంటుంది అంతే. ఓకే. మీ అంటే మీ పర్సనల్ లైఫ్ లో నేను అడుగుతుంది. పర్సనల్ లైఫ్ లో బెస్ట్ మెమరీ అంటే ఇది ఇండస్ట్రీకి రావడం అంతే. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే? ఇండస్ట్రీలోనా? మొత్తం టోటల్ ఓవరాల్ మీ జర్నీలో ఇప్పటి స్కూల్, కాలేజ్, చిన్నప్పటి నుండి చాలా ఉంటారు మంది ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరే ఉంటారు, ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, బెస్ట్ బ్రదర్ ఉన్నారు కానీ ఒక ఇద్దరు ఉన్న బ్రదర్ తిరుపతి అక్కడ ఉన్నారు, బెస్ట్ బ్రదర్స్ ఉన్నారు. ఓకే. ఎక్కువ నేను నా ఏజ్ కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటా. అలానే కొంతమందికి సెట్ అవుతుంది యాక్చువల్లీ. అలానే నాకు సెట్ అయింది. నేనేంటో నాకంటే చిన్నపిల్లలతో చిన్నపిల్లలతో కూడా చేస్తుంటాను, నాకు ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కువ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటది. ఓకే. చిన్నప్పుడు అలా స్కూల్ కి వెళ్ళకుండా ఒక బిల్డింగ్ లో అట్లా కూర్చొని అలాంటి అల్లరి పనులు, దెబ్బలు తిన్నారా స్కూల్లో సార్ మా వాళ్ళతో? అమ్మ వాళ్ళకి తెలుసో తెలియదు చేశానని. ఇంట్లో వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నా చాలా సార్లు. ఓకే. స్కూల్లో వెళ్ళకుండా, స్కూల్ అంటే ఎక్కువ బ్యాడ్. అందుకే స్కూల్కి వెళ్ళను చెప్పేది. ఎక్కడి వరకు చదువుకున్నారు? నేనా డిగ్రీ డిస్కంటిన్యూ. నేను ఎంబీఏ డిస్కంటిన్యూ. ఇంటర్ కూడా కాలేజీకి వెళ్ళేది లేదు, ఏదో ఒకటి ఏదన్నా సాకు దొరుకుతుంది, అమ్మ కడుపు నొప్పిగా ఉందమ్మా అది. ఇప్పుడు ఈ రోజుల్లో అట్లాంటివి లేవు అసలు, నమ్మట్లేరు, వ్యాన్లకి పంపించేస్తున్నారు. అప్పుడే చేసేటోండి యాక్టింగ్. ఓకే. ఆ యాక్టింగ్ కొట్టి రోడ్డు మీద తీసుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి ఘోరంగా స్కూల్కి. ఓకే. ఆ యాక్టింగ్ ఇప్పుడు పనికొస్తుంది ఇక్కడ. నన్ను అనుకోలే. దాన్నే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా ఈ రోజు ఇక్కడ. సో నెక్స్ట్ మీరు చూస్తుంటారా సీరియల్, గుడిగంటల సీరియల్? ఎందుకు చూడు, అడగండి. అడగల? అడగండి. నా పేరు రవి గారు, శృతి గారు మీ వైఫ్ క్యారెక్టర్ పేరు. మొన్న ఎపిసోడ్ లో ఆయన వెనక నుండి కొట్టడానికి వచ్చిండు, అది కింద పడింది, ఫ్లవర్ వాజ్. మీరు అప్పుడే లోపలికి వచ్చారు. బాగానే ఫాలో అవుతున్నా. డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బెడ్ కూడా దిగకుండా చేసే ఫస్ట్ యాక్టివిటీ బ్రహ్మముడి. ఫస్ట్ నేను తమ్నేల్ ఉంటది కదా ఫోటో, ఆ ఫోటో చూస్తా, అక్కడ స్టోరీ ఉంటుంది కదా పక్కన, చదువుతా. ఈరోజు సీరియల్లో ఇంట్రెస్టింగ్ గా ఈ పార్ట్ ఉంది, 2 సీరియల్లో కంపేర్ చేసుకుంటా, ఏ సీరియల్ ఫస్ట్ హిట్ అంటే ఆ రోజు ఇంట్రెస్టింగ్ ఉంటది అని అనుకొని, ఒకవేళ ఇది ఉంటే ఫస్ట్ మీనది పెడతా, లేదు కాదు అని అంటే బ్రహ్మముడి పెడతా. బ్రహ్మముడి ఇప్పుడు కొంచెం
నాకు నచ్చట్లేదు, ఆయన క్యారెక్టర్ నచ్చట్లేదు, అందుకే పక్కన పెట్టిన మీ సీరియల్ ఫాలో అవుతుంది. మా సీరియల్ ఎవరు మీకు బాగా ఎక్కువ లైక్ చేసేది? మీ మమ్మీ క్యారెక్టర్. మా మమ్మీయా? ఓకే. ఏం చేసినా తిడుతుంది చూడు ఆమె. నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు ఏంటంటే, ముగ్గురు కొడుకులు కూడా ఆమె కడుపులో పుట్టిన వాళ్ళే కదా, ఎందుకు బాలును మాత్రమే అట్లా చూస్తుంది. మళ్ళీ హైలైట్ ఏంటంటే, మీ వైఫ్ క్యారెక్టర్ కి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇంటికి వచ్చి తీసుకొస్తుంది కదా. క్యారెక్టర్ చేసిన అలా ఉంటుంది. ఇంకా తర్వాత నాకు నచ్చేదా బాలు క్యారెక్టర్. రెండు ఫేవరెట్. మీ మీద యాక్చువల్లీ మీ క్యారెక్టర్ మీద నాకు కోపం వచ్చింది ఫస్ట్. నేను చెప్పినా కదా మీరు రాగానే, మా పిన్ని మేము అందరం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటుంటే, అసలు ఈయన చేసుకుంటే వేసుకున్నాడు కానీ మీ నాన్న ఎందుకు ఇచ్చిండి ఇంట్లో, కావాలి కదా ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి, ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి. కానీ మీ క్యారెక్టర్ చూస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఒకరికి అట్లా అమాయకంగా తెలిసి తెలియనట్టుగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లోడు, అంటే ఇట్లానే, అంటే అందరికంటే చిన్న మీకు చెల్లెల క్యారెక్టర్ కూడా ఉంది, బట్ అబ్బాయిల్లో చిన్న కదా మీరు, పైన ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కాబట్టి ఎక్కువ కొంచెం అల్లరి అలా 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 బాగుంది. నేను చూస్తా మీ సీరియల్, చూసిన ఫాలో అవ్వడం చూస్తారు కాబట్టి నన్ను పిలిచారు. చూడకపోకుండా పిలిచిన గెస్ట్లు ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు నాకు తెలుసు, చూసారు కాబట్టి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడానికి బాగుంటది. చూడకపోతే నేను చెప్పుకోవాల్సి వస్తుంది మొత్తం. నేను చూస్తాను కాబట్టే. ఇప్పుడు వేరే వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం వేరు, నేను ఫాలో అయ్యే వాళ్ళని పిలవడం వేరు కదా, అందుకే ఫస్ట్ సీరియల్ వాళ్ళని మిమ్మల్ని పిలిచాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత టైం ఇచ్చినందుకు. ఇంటర్వ్యూ ముందు 2 hours. ఓకే, మా హిట్ టీవీ తరఫున సారీ ఇంత వెయిట్ చేసినందుకు, అండ్ ఓపిక్ గా వెయిట్ చేసినందుకు, అండ్ మీ గురించి కొంచెం మాకు చెప్పినందుకు. చాలా విషయాలు దాచినట్టే అనిపించింది, సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చేసినట్టుగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్స్ రాలేదు యాక్చువల్లీ. ఎక్స్పెక్ట్ చేశారు కొంచెం కాంట్రవర్సీ. కాంట్రవర్సీ ఎందుకు? కాంట్రవర్సీ అంటే అలవాటు అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది. ఎక్కడైనా దొరుకుతారేమో లాక్కుందామని చూసాను కానీ దొరకలేరు, కవర్ చేసుకుంటూ వచ్చారు అన్ని. బట్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, అండ్ అడ్వాన్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ బిగ్ బాస్ అయినా లేకపోతే ప్రాజెక్ట్స్ అయినా, అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి సీరియల్ అని. మీకు కూడా ఆల్ ద బెస్ట్, ఇంకా మంచి ఇంకా ఆర్టిస్టులతో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయాలని. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం పిలుస్తాను, పాడ్కాస్ట్ కి పిలుస్తాను, అప్పుడు మాత్రం ఇట్లా చెయ్యను, కూల్ గా కాంట్రవర్సీలో కాంట్రవర్సీ ప్లాన్ చేసుకొని కాంట్రవర్సీలో కూర్చోబెడతాను. బాగా ఇష్టం ఉంటుంది కాంట్రవర్సీ చాలా. అదే ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎక్కడ ట్రిగర్ అయితలేరు మీరు. అవును కదా, చేస్తారని ముందే తెలుసు. ఇంటర్వ్యూ అంటే అందుకే కాంట్రవర్సీ ఉంటది, చాలా మంది అందుకే ఇంటర్వ్యూ అంటే కొంచెం భయపడతారు. అవును, కొంచెం భయపడుతున్నారు ఈ మధ్య ఇంటర్వ్యూలు అంటే, ఎక్కడ ఏం ట్రిగర్ చేస్తారో ఏంటో అని. సో అట్లా ట్రిగర్ అవ్వకుండా మీరు మీలా ఉంటూ సింగిల్ వర్డ్ లో ఆన్సర్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద బెస్ట్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సేమ్ టు యూ. సో అదండి మన బాబీ గారి గురించి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.